నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఈరోజు ఫోర్త్ ఎస్టేట్లో ఒక విశిష్ట అతిథితో మాట్లాడబోతున్నాం మనం. ఆయనే తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి, కాకతీయ మిషన్ సారథి తన్నీర్ హరీష్ రావు గారు. హరీష్ రావు గారు, సాక్షి స్టూడియోకి స్వాగతం. మొదటిసారిగా మీరు సాక్షి స్టూడియోకి వచ్చారు. భారీ నీటిపారుదల శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సాక్షి స్టూడియోకి వస్తున్నారు. మిషన్ కాకతీయ అనే ఒక బృహత్తర పెద్ద పథకాన్ని మీరు తీసుకొని ముందుకు పోతున్నారు. మీరు ఈ సాక్షి స్టూడియోలో ఈరోజు మనతో పాటు సాక్షి గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదురు. కానీ అట్లాగే బయట నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తాయి మీతో మాట్లాడడానికి. ముందుగా మిషన్ కాకతీయ సారథి హరీష్ రావు గారు మన స్టూడియోకి వచ్చిన సందర్భంగా అసలు మిషన్ కాకతీయ గురించి కొంచెం తెలుసుకుందాం. పల్లెలు ఈ దేశానికి పట్టుకొమ్మలు, చెరువులు పల్లె పైరుకి అమ్మలు. కరువుపై పోరాటానికి చెరువులను ఎంచుకోవడం నిజంగానే ఒక గొప్ప ఆలోచన. చెరువు పునరుద్ధరణ అంటే కరువు మూలాలపై పోరాటమే. ప్రతి ఊరిలో చెరువు నిండుకుండలా ఉంటే తాగునీటికి, సాగుబాటుకి ఎంతో మేలు జరుగుతుందని ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. మన ఊరు మన చెరువు అంటూ మిషన్ కాకతీయతో సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత మళ్లీ ఒక సరికొత్త ఉద్యమం మొదలవుతోందని చెబుతోంది సర్కార్. నాటి ఉద్యమ లక్ష్యం రాష్ట్ర సాధనైతే నేటి ఉద్యమ లక్ష్యం పల్లె పైరుకు తల్లి లాంటి చెరువులను పునరుద్ధరించడం, కరువును తరమడానికి చెరువును కాపాడుకోవడం. కాకతీయుల కాలంలో కళకళలాడిన చెరువులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ అదే వైభవం తీసుకురావాలన్నదే సంకల్పం. దీనికోసమే తెలంగాణ సర్కారు ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్న కార్యక్రమం మిషన్ కాకతీయ. పూడికలు తీసి చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, తుఫానులు, భారీ వర్షాలను తట్టుకుని నిలబడేలా చెరువు కట్టలను బలోపేతం చేయడం, గొలుసు కట్టు చెరువులను బాగు చేసుకోవడం, చెరువుల నుంచి తీసిన పూడికను రైతుల పంట భూముల్లో పరచడం, చెరువుల భూమిని కబ్జాల బారి నుంచి రక్షించడం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయడం వంటి అనేక లక్ష్యాలతో మిషన్ కాకతీయను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమైంది ప్రభుత్వం. మన ఊరు మన చెరువు అనే నినాదంతో ఈ మిషన్పై ప్రజలను మరింత చైతన్యవంతం చేసే దిశగా సాగిపోతోంది. మన ఊరు మన చెరువు అనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్న మిషన్ కాకతీయ గురించి మాట్లాడడానికి హరీష్ రావు గారు మన స్టూడియోలో ఉన్నారు. హరీష్ రావు గారితో మాట్లాడదలుచుకున్నవారు 0402331070 లేదా 040233106080 ఈ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ముందుగా హరీష్ రావు గారితో మాట్లాడదాం. హరీష్ రావు గారు, ముందుగా అసలు చెప్పండి, కాకతీయ మిషన్ అనే ఒక ఈ ప్రణాళిక, ఈ బృహత్ ప్రణాళికకు ఎక్కడ పాదుపడింది అసలు? అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ క్రమంలో వారు మొదటి నుంచి చెప్తూ రావడం జరిగింది. చెరువుల తెలంగాణ బహుశా దేశంలో అత్యధిక చెరువులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ నగరాన్ని కూడా ఏ సిటీ ఆఫ్ లేక్స్గా పిలుచుకునే వాళ్ళం ఒకప్పుడు. సో మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంత జీవన విధానము, వ్యవసాయము అంతా కూడా చెరువులతో ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం. అందుకే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా ఈ నీటి కేటాయింపులు కృష్ణా గోదావరి జలాల్లో జరిపినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి చెరువులకు దాదాపు 265 టీఎంసీల నీళ్లను కేటాయించడం జరిగింది. అయితే రాను ఏమైందంటే కాలక్రమేణా ఈ చెరువుల్లో రిపేర్స్ చేయకపోవడం, చెరువుల్లో పూర్తిగా పూడికతో నిండిపోవడంతో ఆ చెరువుల కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది. చెరువుల్లో ఉండాల్సినటువంటి నీళ్ళన్నీ కూడా ఈ వంకల్లోకి, వాగుల్లోకి, అక్కడి నుంచి నదుల్లోకి, అక్కడి నుంచి కృష్ణా డెల్టాకు లేదా సముద్రంలోకి వెళ్తూ పోయింది. ఒకప్పుడు చెరువుల్లో బాగా నీళ్లు ఉన్నప్పుడు దాని మీద వ్యవసాయం రావడంతో పాటు బావుల్లో కూడా చాలా నీటి లభ్యత ఉండేది. చెరువులతోని మొత్తం గ్రామీణ జీవన వ్యవస్థ అంతా కూడా ముడిపడి ఉండి నిర్మాణమైనటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఒక రకంగా చెరువుల్లో ఈరోజు కరువు కాటకాలు వస్తున్నాయి, గ్రామాల్లో రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, నీటి లభ్యత తగ్గింది అంటే ఈ చెరువులన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి కావడమే ఒక కారణం అనేది ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో నుంచి వారు గుర్తించడం జరిగింది. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఏమైందంటే టైం కన్జ్యూమింగ్, కోర్టు కేసెస్, ల్యాండ్ ఎక్విజేషన్స్, రకరకాల ఇష్యూస్ కూడా ఉన్నాయి. అక్కడ ఇమీడియట్ రిజల్ట్స్ కూడా రావు, ఏళ్ల తరబడి సాగుతూ ఉన్నాయి.
ఈ రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు 2004లో చేస్తే కూడా ఇంకా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ చెరువుల పునరుద్ధరణలో ఏమవుతుందంటే ఎటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఇమీడియట్గా అంటే ఇప్పుడు చేపడితే వచ్చే 3 నెలల్లో వచ్చే ఖరీఫ్లో రైతుకు వెంటనే మీరు ప్రయోజనం కలిగించేటువంటి అవకాశం ఉంది. సో తక్షణం మనం కొంత రిలీఫ్ ఇవ్వగలుగుతాం, ఒక మార్పును ప్రజల్లో తీసుకురాగలుగుతాం, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు 46,000 చెరువులు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో, చిన్నవి అంటే 10 ఎకరాల నుంచి మొదలు పెట్టుకుంటే 1000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి రామప్ప, పాకాల లాంటి చెరువులు కూడా ఉన్నాయి. సో ఈ ప్రతి సంవత్సరము 20% చెరువులు చొప్పున వచ్చే 5 ఏళ్లలో తెలంగాణలోని అన్ని చెరువులు చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఓకే. సో ఈ 9,000 చెరువులు ఈ సంవత్సరం చేపట్టాలనుకున్నాం. నార్మల్గా ఏంటంటే ఇంత పెద్ద పని గతంలో ఎప్పుడు జరగలేదు. కంబైన్డ్ స్టేట్లోనే మొత్తం చేస్తే ఒక 1,000-1,500 చెరువులు ఒక సంవత్సరంలో చేస్తే చాలా ఎక్కువ చేసినట్టు. కానీ ఒక తెలంగాణలోని హైదరాబాద్లో అయితే తక్కువ, 9 జిల్లాల్లో 9,000 చెరువులు ఒక 6 నెలల కాలంలో చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. సో ఫస్ట్ ఇయర్ కొంచెం న్యాచురల్గానే ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. బట్ స్టిల్ అధికారులు, ఉద్యోగులు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే 3,000 చెరువులకు మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచేటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని అగ్రిమెంట్స్ కూడా పూర్తయిపోయినాయి. ఓకే. సో మిగతా 5-6 వేల చెరువులు బహుశా ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసే దిశగా ఇంకా మేము వేగంగా పని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. సో ఈ చెరువుల్లో పూడిక తీయడం అంటే బేసిక్గా ఏంటంటే మరి చెరువు పనులు గతంలో జరగలేదా, ఇదేదో మొదటిసారి జరుగుతుందా అనేటువంటిది రావచ్చు. సో గతంలో కూడా ఎప్పుడైనా చేస్తే కొన్ని మంజూరు చేసేవాళ్ళు, ఆ చేసిన దాన్ని కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరిగేది కాదు. అంటే ఎప్పుడు చెరువుల్లో పూడిక తీసేటువంటి పని జరగలేదు. ఏదో కట్ట మీద అంటే జనరల్గా నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన కదా, మేము ఎప్పుడన్నా మా ఇరిగేషన్ ఇంజనీర్లు వచ్చి సార్ మనం కొన్ని చెరువులకు ప్రపోజల్స్ పెట్టాలి అన్నప్పుడు ఏ ఊర్లో కార్యకర్తకు పని ఇవ్వాలి అనేది ఉండేది లక్ష్యం. అంటే అట్లా ఒక కార్యకర్తలకు ఉపాధి కల్పించే కార్యక్రమంగా జరిగింది. అంటే దాని ఫోకస్ వాజ్ నాట్ అంటే పూర్తి స్థాయిలో ఇవ్వకపోదురు, ఇచ్చినా ఏదో 5 లక్షలు 10 లక్షలు ఇస్తే దాంతో పూర్తి స్థాయిలో జరిగేది కాదు. అట్లా జరిగింది మేజర్గా. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముందంటే ఇది పూర్తి స్థాయిలో జరగాలి. అంటే ఈ 50 ఏళ్ళుగా పూడికతో నిండిపోయినాయి చెరువులన్నీ కూడా. సో ఆ పూడికలు తీసి దాని యొక్క పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తిరిగి తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఓకే హరీష్. సో చెరువు కట్టను బాగా చేసుకోవడం, తూము బాగా చేసుకోవడం, అలుగును బాగా చేసుకోవడం, చెరువులోకి నీళ్ళు వచ్చే కట్టు కాలువలను బాగు చేసుకోవడం, చెరువు నుండి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి పంట కాలువలను బాగు చేసుకోవడం, దాంతోపాటు చెరువులో ఉండే పూడికను, ఆ చెరువు మీద ఉండే తుమ్మ చెట్లు, పిచ్చి చెట్లు, లొట్టపీసి చెట్లు, రకరకాల అంతా ఉంటుంది, దాని అంతా కూడా క్లియర్ చేసి మంచి మట్టిని రైతుల పంట పొలాల్లో పోసి ఆ చెరువు యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా తేవాలనేటువంటిది మిషన్ కాకతీయ యొక్క సంకల్పం. ఓకే. మీతో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి గారు కూడా మాట్లాడతారు. మూర్తి గారు, మీరు అనేక ప్రభుత్వాలు చూసినారు. అనేక ప్రభుత్వాల్లో అనేక మంది అంటే ముఖ్యమంత్రులు కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇరిగేషన్ మీద చాలా ఫోకస్ పెట్టి ఉంటారు. వాటికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకి ఏమిటి తేడా ఏం కనిపిస్తుంది? అదే భారీ ఇరిగేషన్ కంటే కూడా ఇది చిన్న చిన్న చెరువుల్ని పునరుద్ధరించుకోవడం చాలా అవసరం. దాదాపు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చెరువుల్ని కబ్జా చేయడం, అక్కడ ఇల్లు కట్టడం ఎక్కువ, కానీ చెరువుల్ని వాటి కెపాసిటీని పెంచే కార్యక్రమం ఒక ఉద్యమ సదృశ్యంగా చేపట్టలేదు. ఇది ఇప్పుడు చేపడుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మన ఒక పీఠభూమి, ఇక్కడ చెరువు వర్షపు నీటిని మనం కాపాడుకోవాలి, చెరువులు నింపుకోవాలి, చెరువుల కింద వ్యవసాయం సాగాలి. దానికి అది చాలా శాతవాహన కాలం నుంచి కాకతీయుల కాలం నుంచి నిజాం పరిపాలనలో కూడా 1,000 కోట్ల మనకు వారసత్వంగా వచ్చిన దాన్ని వెలకట్టలేని సంపద నిజానికి. వాటిని కాపాడుకోవాలి. మనకి ఎట్లాగో ప్రవాహం ఉండదు, నదులు పోతుంటే కానీ మనకి ఎత్తు మీద ఉండటం వల్ల మనకి నీరు రాదు, వాళ్ళు లేదు కాబట్టి చెరువులనే కాపాడుకోవాలి మనం. అందుకే పూర్వీకులు కూడా చెరువుల్ని బాగా తవ్వించారు, పెద్ద పెద్ద చెరువులు నవ్వించారు, చెరువుల కింద వ్యవసాయం సాగదు. ఇప్పుడు కూడా అది పునరుద్ధరించడం చాలా అవసరం. హరీష్ రావు గారికి ముఖ్యంగా ఆయన మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల సభ్యుల్ని సమావేశం మేము హెచ్ఎంటీలో ఉన్నప్పుడు ఏర్పాటు చేస్తే హరీష్ రావు గారు అక్కడ ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడ ఆయన వాళ్ళతో మాట్లాడారు. చాలామందికి వాళ్ళకి సహాయం చేయించాం, పరిహారం ఇప్పించాం. ఆయన తెలుసు స్వయంగా రైతులు ఎంత నష్టపోతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎట్లా ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంత వ్యవసాయం ఎట్లా గిట్టుబాటు కావట్లేదు. దీనికి కారణం ఏంటంటే, మూల కారణం ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు ఈ కరువుకి
ప్రధాన కారణమైన అంశం మీద ఇవాళ దాడి చేయటం అనేది. ఇది చెరువులను పునరుద్ధరిస్తే గ్రామాల్లో ఒక రైతులే కాదు, ఆ చెరువు మీద వ్యవసాయం మీద ఆధారపడిన అనేక వృత్తుల వారు కూడా మళ్ళీ వాళ్ళు హాయిగా జీవించగలుగుతారు. కానీ చాలా మంచి కార్యక్రమం ఇది. ఇది ప్రధాన కార్యక్రమం, ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. దీనికి నా ఉద్దేశం ప్రకారం జరగాల్సినంత ప్రచారం జరగట్లేదేమో. ఇది ఉద్యమ సదృశ్యంగా జరగాలి. ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్యకర్త కానీ దీని గురించి మాట్లాడలే పెద్దగా. పెద్ద స్థాయిలో ఉద్యమం జరగాలి. ఓకే. గ్రామాల్లో అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని ఎకనామిక్ స్టేట్ వాళ్ళని దీంట్లో పాల్గొనేది చేయాలి. వాళ్ళు ఓన్ చేసుకోవాలి. దీన్ని ఓన్ చేసుకుంటే ఇంకా బాగా జరుగుతుంది. హరీష్ రావు గారి నాయకత్వంలో బాగా జరుగుతుంది, నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ హరీష్ రావు గారు చెప్పండి, నిజంగానే చెరువుల పునరుద్ధరణ అనేసరికి అంటే జలవనరులు, ఇరిగేషన్ ఇవన్నీ అనేసరికి ఏదో ఇరిగేషన్ మంత్రి చూసుకుంటాడులే అన్న ధోరణిలో సాగుతుంది. ఏ రకంగా దీన్ని ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టుగా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త లేదా ప్రతి గ్రామస్తుడు దాన్ని ఓన్ చేసుకొని దీన్ని సక్సెస్ చేయడానికి మీ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం జరుగుతుంది? పెద్దలు మూర్తి గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే వారికి చాలా అనుభవం కూడా ఉంది. అయితే ప్రభుత్వంగా మేము చేస్తున్నాం. కొంత ముఖ్యమంత్రి గారు కూడా మొదటి రోజే చెప్పారు, ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమమో, ఇది ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమం లాగా చేయొద్దు, మీరు ఇది ఒక ప్రజా ఉద్యమంగా చేయండి, ప్రజల్ని భాగస్వామ్యం చేయండి అనేటువంటి మాట వారు చెప్పినారు. సో ఆ దిశగా మేము కొంత ప్రయత్నం చేశాం. అన్ని జిల్లాల్లోకి వెళ్ళి జిల్లా పరిషత్తుల్లో సమావేశాలు పెట్టి జెడ్పీటీసీలు, ఎంపీపీలతో సమావేశం ఏర్పాటు చేసుకొని దీని యొక్క లక్ష్యాలను వివరించి దయచేసి మీరు అందరూ కూడా పాల్గొనండి అని చెప్పాం. ఇక్కడ ఈ చెరువుల సెలక్షన్ కూడా మేమేదో పార్టీలను చూసి లేదా ఎమ్మెల్యేలను చూసి పెట్టకుండా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఉన్నటువంటి చెరువుల్లో 20% తీసుకోమన్నాం. సో అన్ని కవర్ కావాలి, ఏ ప్రాంతం కూడా మిగిలిపోవద్దు అనేటువంటిది ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకున్నాం. రెండవది బడ్జెట్ విషయంలో కూడా ఏ చెరువుకు ఎంత ఇవ్వాలనే డిస్కషన్ పెట్టుకోకుండా ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి నిజంగా ఆ చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి ఎంత డబ్బు అవసరమైతే అంత పెట్టమని ఎస్టిమేట్లలో చెప్పాం. సో దాంతోపాటు జిల్లాలో ప్రజాప్రతినిధుల సమావేశాలు పెట్టుకొని దీని మీద కొన్ని లిటరేచర్స్, కొన్ని బుక్స్ కూడా పెట్టి అన్ని జిల్లాల్లో ఈ మధ్యలో మీరు గమనించే ఉంటారు, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ మండల స్థాయిలో ఉండే ఏఓలు, ఏఈఓలను కూడా పిలిచి ఒకరోజు కాన్ఫరెన్స్ పెట్టాం. ఈ చెరువుల పునరుద్ధరణలో రైతులందరినీ భాగస్వామ్యం చేయండి, అందరి సహకారం కూడా ఉండాలి అని అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లను దీంట్లో ఇన్వాల్వ్ చేశాం. రెవెన్యూ డిపార్ట్మెంట్తో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని అందరూ జిల్లాలకు పోయినప్పుడు కానీ వీడియో కాన్ఫరెన్స్లో ఎంఆర్ఓలు, ఆర్డీఓలను పిలిచి ఈ చెరువుల పునరుద్ధరణలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చెరువులు కబ్జా అవుతున్నాయి, రెవెన్యూ రికార్డ్స్ కూడా సరిగ్గా లేవు, పూర్తి స్థాయిలో రెవెన్యూ రికార్డ్స్ కూడా రెక్టిఫై చేసి ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేయండి, మీ రికార్డ్స్ని కూడా రెక్టిఫై చేయండి. ఇక భవిష్యత్తులో మళ్ళీ కబ్జాలు జరగకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క డేటాను పర్ఫెక్ట్గా మీ రికార్డ్స్లో పెట్టండి, ఆన్లైన్ చేయండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో పనిచేయండి అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా భాగస్వామ్యం చేశాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో తీసుకొచ్చాం. చాలా చోట్ల ఫారెస్ట్లో ఉండేటువంటి చెరువులు చేయనీయకపోవడం, అదేవిధంగా బౌండరీస్ దగ్గర ఇబ్బందులు రావడం, అదేవిధంగా ఈ చెరువు పూర్తిగా పునరుద్ధరించిన తర్వాత బౌండరీస్లో కూడా ఏది ఎఫ్టీఎల్ లెవెల్లో చెట్లు పెడదామనుకో, మంచి బాగా పెరిగేటువంటి చెట్లు, కొన్ని చెట్లు పెట్టినట్టయితే అందంగా కూడా ఉంటుంది, బౌండరీ ఫిక్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పర్యావరణానికి కూడా మంచిది. మళ్ళీ పూడిక మట్టి కూడా రాకుండా అది ఆపుతుంది. జిగ్జాగ్ పెట్టినట్టయితే చెట్లు ఆ పూడిక మట్టి కూడా చెరువులోకి రాకుండా కొంతమేరకు ఆపేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ అనేటువంటిది. ఇక మళ్ళీ బౌండరీ ఎవరు ఎంక్రోచ్ కాకుండా ఉంటుంది. చెరువు కట్ట మీద కూడా ఏం చెప్పినామంటే కొన్ని ఈత చెట్లు పెట్టండి. బాగా ఈత చెట్లు పెడితే అది గీత కార్మికులకు కూడా కొంత వృత్తిని కూడా కల్పిస్తుంది అని ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు నర్సరీస్ రైజ్ చేయమని చెప్పాం. నౌ వీఆర్ వర్కింగ్ విత్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఫారెస్ట్. సో ఆ నర్సరీస్ కూడా మా రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఇచ్చినాం. 9,000 చెరువులకు ప్రతి మండలంలో, ప్రతి తాలూకాలో వాళ్ళు రైజ్ చేస్తున్నారు. ఆ చెరువు పునరుద్ధరణ అయిన తర్వాత ఈ చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. దీంతోపాటు ఆయా గ్రామాల మండల సభలు కూడా పెట్టించాం. ఇరిగేషన్ అధికారులను మండల సభలకు దోలి సర్పంచులను, ఎంపీటీసీల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. నేను కూడా ఇక్కడ నుంచి ఏ గ్రామంలో చెరువులు చేపడుతున్నామో ఆ సర్పంచ్కు, ఎంపీటీసీ గారికి మీ చెరువుకి ఇంత శాంక్షన్ చేశాం, దీనివల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి, మీరందరూ భాగస్వామ్యం కండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా లేఖలు కూడా రాయడం జరిగింది. మీడియా ద్వారా కూడా ఇంకా కొంచెం కోఆపరేషన్ తీసుకుని ఇప్పుడు సాక్షి పేపరు బ్రహ్మాండమైనటువంటి ఆర్టికల్స్ తీసుకొని లేఖల్ని కూడా పబ్లిష్ చేసినారు. ఎడిటోరియల్స్లో రాయడం, ఐటమ్స్, కాలమ్స్ రావడం, దాని కింద ప్రజల నుంచి కూడా వస్తే నేను వాటిని తీసుకున్నాను. సాక్షి పేపర్లో కొంతమంది మా ఊరు చెరువు బాగా చేయండి, మా ఊరు చెరువు దుస్థితి ఇట్లా ఉంది, మా ఊరు చెరువు కబ్జా అయిందంటే నేను మా చీఫ్ ఇంజనీర్ చెప్పి ఆదేశించిన, ఇవన్నీ తీయండి మీరు సాక్షి పేపర్లో. చెరువుపై
చర్చ. చెరువుపై చర్చ. చెరువుపై చర్చ, సో యూ అటెండ్, చాలా మంది లేఖలు రాసినారు. ఆ ప్రతి ఒక్క లేఖను కూడా మీరు గమనించి ఆ ఇష్యూని అడ్రస్ చేయండి అని చెప్పి కూడా నేను మా ఇంజనీర్స్ని కూడా నేను ఆదేశించడం జరిగింది. సో ఇట్లా వీఆర్ టేకింగ్ ద కోఆపరేషన్ ఆఫ్ ద మీడియా ఆల్సో. హరీష్ రావు గారు, మీతో వరంగల్ నుంచి అమరేందర్ యాదవ్ మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్న. అమరేందర్ యాదవ్ గారు చెప్పండి. హరీష్ రావు గారు ఇక్కడ మాట్లాడొచ్చు మీరు. సార్ నమస్తే సార్. హరీష్ రావు గారు సార్ నమస్తే సార్. నమస్తే అమరేందర్ గారు. సార్ నేను నా సొంత ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మిషన్ కాకతీయ అని మీరు పెడుతున్నారు సార్, దానికి సంతోషం సార్. ఓకే, చెప్పండి. నాకు 4 ఎకరాల భూమి ఉంది సార్. 4 ఎకరాల భూమిలో చెరువు నిండితే 2 ఎకరాల నీళ్లు వస్తున్నాయి సార్. ఓకే, అలా చెరువు మునుగుతుంది నీళ్ళల్లో. యా, ఇప్పుడు మీరు మిషన్ కాకతీయ అని సరే డెవలప్ చేస్తాను అంటే ప్రకృతి పరంగా వస్తే ఒక సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం పంట వేసుకోవడం, చెరువు నిండకపోతే పంట వేసుకోవడం నడుస్తుంది అట్లా. మీరు మిషన్ కాకతీయ అని చెప్పి పెడితే నాకు 4 ఎకరాల భూమి ఉంది, అలా 2 ఎకరాల చెరువు నిండితే నా పరిస్థితి ఏంటి సార్? మీరు గవర్నమెంట్ ప్రకారం ఏమైనా ఆదుకుంటారా అని అదే అడుగుతున్నాను. అమరేందర్ యాదవ్ గారు, ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ. ఒకటి ఏంటంటే, మనము ఒక వ్యక్తి ప్రయోజనం కంటే కూడా గ్రామ ప్రయోజనాలు, విస్తృత స్థాయి ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి. రెండవది, మనకు చెరువు లోపల ఉండేటువంటి భూములు ఏక్పసల్ పట్టా, దోపసల్ పట్టా అని లేదా శిఖం భూములు ఉంటాయి. ఒకవేళ మీ భూమి ఏకపసల్ పట్టా అయితే మీకు నీళ్లు లేనప్పుడు ఒక పంట పండించుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది. లేదు మీది పట్టా భూమి అయితే ప్రభుత్వం ఎక్వైర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. మేము ఏం చేసినామంటే, ఎక్కడైనా ఒక చెరువులో 10 ఎకరాలు 20 ఎకరాలు అసైన్మెంట్కు ప్రజలు సిద్ధంగా ఉండి కోఆపరేట్ చేయడానికి వస్తే మేము దాన్ని ఎక్వైర్ కూడా చేద్దాం మార్కెట్ రేట్ ప్రకారంగా. ఒకవేళ చెరువు కెపాసిటీ పెంచడానికి అవకాశం ఉంది, లేదు చెరువులో నిజంగా పట్టా భూమి ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంటే అటువంటి దానికి ఆ ల్యాండ్ ఎక్విజేషన్ చేయడానికి కూడా అవసరమైన డబ్బుల్ని కూడా మేము పొందుపరచడం జరిగింది. కానీ నిజంగా అది శిఖం భూమిలో మీరు వ్యవసాయం చేస్తే దానికి ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వలేదు. అల్టిమేట్గా శిఖం భూమిలో మేము డెఫినెట్గా చేయవలసి వస్తుంది. విస్తృత ప్రయోజనాలు, గ్రామ ప్రయోజనాలే ముఖ్యమవుతాయి. రైట్, ఒకసారి మనం ఇంద్రసేన్ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇంద్రసేన్ అడగండి, హరీష్ రావు గారు ఇక్కడ మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే ఇంద్రసేన్ గారు, చెప్పండి. హలో సార్, నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతాను సార్. చెప్పండి సార్. మొన్న మా మండలంలో చెరువులు సర్వే చేశాం సార్. అవి ఒక 3 వచ్చినాయి మండలం, మిగతా రాలేదు సార్. ఏమంటారు? మా చెరువు రాలేదు సార్ శాంక్షన్. మీ చెరువు శాంక్షన్ రాలేదంటున్నారా? అవును సార్. వస్తాయి అంటే ఇప్పుడు 2 విషయాలు ఇంద్రసేన్ గారు. మొత్తం 9,000 చెరువులు ఈ సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 3,000 మాత్రమే శాంక్షన్ చేశాం. ఇంకో 6,000 వచ్చే 15 రోజుల్లో శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. 2. మూడోది ఏంటంటే, మొత్తం 46,000 చెరువులు ఒకే సంవత్సరం చేయలేం. ఎందుకు చేయలేమంటే, 1 ప్రభుత్వాన్ని దగ్గర డబ్బు, 2 కాంట్రాక్టర్లు ఉండరు, 3 మెషినరీ కూడా ఉండదు. అన్ని జేసీబీలు, అన్ని ప్రొక్లైన్లు కూడా ఉండవు. అన్నీ ఒకేసారి కూడా మనం చేయలేం. సో ప్రతి సంవత్సరం 9,000 చేస్తున్నాం. దాదాపు యావరేజ్ ప్రతి ఊర్లో ఒకటి ఉండే విధంగా చూస్తున్నాం. మేజర్గా 90% ప్రతి ఊర్లో, ఒక్కొక్క ఊర్లో 5 చెరువులు, 10 చెరువులు, 15 చెరువులు, కుంటలు ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. సో అన్నీ ఒకే గ్రామంలో ఒకే సంవత్సరంలో కాకుండా దశల వారీగా మనం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే, సోయల్ నరా అదే ఆదిలాబాద్ జిల్లా నుంచి హరీష్ రావు గారితో మాట్లాడండి. సోయల్ మాట్లాడండి. हेलो, नमस्ते हरीश राव साहब. नमस्ते सोहेल जी, बोलिए. साहब मेरा घर है तो तालाब को लग के है. वो कोई रोड पे है, तालाब को लग के है जी. ये कई दिनों से ये तालाब साफ करते हैं बोल के ऐसा बोले थे. तो ये तालाब साफ भी नहीं हो रहा, उसका सही प्रोजेक्ट नहीं हो रहा. आदिलाबाद में ही है, टाउन में एक ही तालाब है आदिलाबाद में बचे वाला. कई तालाब थे पूरे चले गए, वो अभी तो बचे वाला 1 तालाब है. तो आदिलाबाद में ये घरों को निकाल देते क्या साहब, जो तालाब को लग के? जी सोहेल जी, ऐसा है, अभी जो शहरों में भी जो तालाब है उसको भी मरम्मत करने के लिए गवर्नमेंट डिसाइड करे. जो आदिलाबाद शहर में आप बोल रहे, हर शहर में एक मिनी टैंक बंड बनाने के लिए गवर्नमेंट डिसीजन लिए. सो आप आदिलाबाद में जो बोल रहे उसको भी हम मिनी टैंक बंड बनाते. लेकिन आप अगर से शिकम के अंदर है तो आपको निकाल के कहीं और पट्टा भी देंगे, आपको मकान भी देंगे. अगर से आप शिकम के बाहर है, उससे वो तालाब को कुछ तकलीफ नहीं है बोले तो आपका घरों को नहीं निकालते, आपको कुछ तकलीफ की बात भी ज़रूरत नहीं है. ఓకే సోయల్ గారు, ఇప్పుడు సదానంద రెడ్డి వికారాబాద్ నుంచి మాట్లాడతారు. సదానంద రెడ్డి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. హలో, నమస్కారం సార్. హరీష్ రావు గారికి నమస్తే సార్. నమస్తే సదానంద రెడ్డి గారు, చెప్పండి. జై తెలంగాణ సార్. జై తెలంగాణ.
సార్ మన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చాలా మంచిది సార్. ఇది మన ఇంత అభినందనీయమైనటువంటి కార్యక్రమం సార్. హలో చెప్పండి ప్రశ్న అడగండి, ప్రశ్న మీ అడగండి. సూచన కానీ ప్రశ్న కానీ. సార్ కాకతీయ మిషన్ కాకతీయ పేరు మీద పెట్టినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మన తెలంగాణ ప్రాంతంలో నీటి మట్టం అంటే భూగర్భ జలాలు పెరగడానికి చాలా ఎంతో ఉపయోగపడుతుంది. కానీ మీరు ప్రత్యేకంగా దీని మీద ఒక ప్రత్యేక దృష్టి మీరు సారించాలా. ఎప్పుడు మన రాజుల కాలం నాటి కాకతీయుల కాలం నాటి చెరువులు చాలా వరకు కూడా మన గత పాలనలో ఈ 60 సంవత్సరాల పాలనలో కబ్జాలకు గురైనాయి. వీటి యొక్క రికార్డ్స్ మీరు కలెక్టర్ల ద్వారా మీరే స్వయంగా తెప్పించుకొని వాటిని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలి సార్. చాలా గ్రామాలలో కూడా ఇది అనేక మంది కబ్జాలకు గురైనాయి. వీటిని రికార్డ్స్ మీరు ప్రభుత్వం ద్వారా ముందే తెప్పించుకొని వాటిని ముందే డిక్లేర్ చేసి ప్రతి గ్రామంలో మీరే ముందుగా స్వయంగా వాటిని డిక్లేర్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. రైట్ సదానంద రెడ్డి గారు, ముఖ్యంగా మీరు అన్నట్టుగా పట్టణ ప్రాంతాల్లో చెరువులు బాగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ఈ ఒక 10% వరకు అండ్ యావరేజ్ 10% వరకు ఈ పరిస్థితి ఉన్నది. దాని మీద కొంత ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెడతా ఉన్నాం. ఇప్పుడు ఒకటి కబ్జాకు గురైనటువంటి దాన్ని రిస్టోర్ చేయగలిగితే రిస్టోర్ చేయడం, భవిష్యత్తులో కబ్జాకు గురి కాకుండా ఉన్నదాన్ని కాపాడడం, ఈ 2 లక్ష్యాలు ఉండాలి. పూర్తిగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు కూలగొట్టి ప్రభుత్వం అదొక విధ్వంసానికి అయితే పోలేనటువంటి పరిస్థితి ఉంది. సో అందువల్ల ఏమనుకుంటామంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సోషల్ ఫెన్సింగ్ ఈజ్ ద బెస్ట్ ఫెన్సింగ్ అని చెప్పి పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా మారుస్తూ దాని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేద్దామని, చెరువు శిఖం చుట్టూ కూడా ఒక వాకింగ్ ట్రాక్, దాని చుట్టూ 4 చెట్లు, మరీ పెద్ద టౌన్ అయితే చిన్న బోట్స్ అట్లాంటివి కూడా పెట్టినట్టయితే మార్నింగ్ పూట సీనియర్ సిటిజన్స్ అంతా వాకింగ్ పోయే అవకాశం ఉంటుంది, ఈవినింగ్ పిల్లలతో వెళ్ళే అవకాశం ఉంటుంది, ఒక రిక్రియేషన్ కూడా ఉంటుంది. సో ఇంకా మనం ఎప్పుడు ప్రతి చెరువు దగ్గర పోలీసులను అయితే పెట్టలేము. సోషల్ ఫెన్సింగ్ ఉంది, రోజు మార్నింగ్ వాకింగ్ చేస్తే ఇంకెవరు దాని దరిదాపులో కూడా వెళ్ళలేరు, ఒక వాకింగ్ ట్రాక్ లాగా ఏర్పడితే. సో వాళ్ళకు దాన్ని మొత్తం డెవలప్ చేసి ఆ లోకల్ ఏరియాగా ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్కో రిటైర్డ్ ఎంప్లాయీస్కో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు సోషల్ ఆర్గనైజేషన్స్కు అప్పచెప్పినట్టయితే అవి భవిష్యత్తులో రక్షించబడతాయి అనేటువంటి దిశగా ఆలోచన చేస్తున్నాం. అర్బన్ లేక్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు నీటి లభ్యత తగ్గుతుంది. హైదరాబాద్లో ఒకప్పుడు పైన నీళ్లు ఉండేది, 600 ఫీట్లు 700 ఫీట్లు వేస్తే నీళ్ళు రావట్లేదు. కారణం ఏంటంటే ఆ పర్కలేషన్ లేకుండా పోయింది. వ్యవసాయానికే కాకుండా పర్కలేషను గృహ అవసరాలకు కూడా అవసరం కనుక పట్టణ ప్రాంతాల చెరువులను కూడా పూడికదీసి అక్కడ కూడా నీటి లభ్యత ఉన్నట్టయితే ఆ పట్టణంలో ఉండే బోర్లలో నీటి లభ్యత పెరుగుతుంది. హరీష్ రావు గారు, ఇప్పుడు ఆయన సదానంద రెడ్డి గారు అన్నట్టు ఈ రికార్డులు అసలు అవైలబుల్ ఉన్నాయండి? కబ్జాలు చాలా వరకు ఓల్డ్ రికార్డ్ చెరువులు ఏమున్నాయి ఏమిటి అనేది రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయి అసలు? అంటే ఈ మధ్యలో కొన్ని చోట్ల రికార్డులు ధ్వంసమైన రికార్డులు కూడా మాల్ ప్రాక్టీస్ గురైనాయి. కానీ ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి, వాటిని తీస్తాం. మళ్ళీ పాత రికార్డు తీస్తే డెఫినెట్ గా దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. అందుకే మేము ఏం చేసినామంటే ఈ ప్రోగ్రాంలో ప్రతి విఆర్ఓను భాగస్వామ్యం చేసినాం. మేము ఏమంటామంటే మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ, తహసీల్దార్ గారు ఈ ముగ్గురు కలిసి పనిచేయాలి, టీం వర్క్ చేయాలి. లేకపోతే ఎందుకంటే ఈ రైతులను ఇన్వాల్వ్ చేసినప్పుడే ఇది బాగా జరుగుతుంది. ఈ రెవెన్యూ రికార్డ్స్ అన్ని రెక్టిఫై చేయడానికి ఇది ఒక అవకాశం. సో వీఆర్ మేకింగ్ ఇదేదో ఇరిగేషన్ ఏ పని ఇది మాకు సంబంధం లేదనకుండా ఇది ప్రతి ఒక్కరి పని. విఆర్ఓ హ్యాస్ టు పార్టిసిపేట్, ఎస్ అగ్రికల్చర్ ఏఓ హ్యాస్ టు పార్టిసిపేట్, ప్రతి ఒక్కరిని కూడా ఇలా భాగస్వామ్యం చేస్తున్నాం. ఈ చెరువులో తీసిన పూడిక మట్టి రైతుల పంట పొలాల్లో పోయాలంటే ఆ రైతుల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఒక పాత తరంలో ఇదే ఉండేది. నిజంగా పంటలు అయిపోయినాయంటే ఆ పశువులకు ఉండేటువంటి పేడ కావచ్చు, లేదు అదే పశువులను ఉపయోగించి చెరువు పూడికని పొలాల్లో కొట్టుకునేవాళ్ళు. అప్పుడు ఈ రసాయనిక ఎరువులు, ఈ యూరియాలు, డిఏపీలు ఉండకపోతుండే. ఇప్పుడు ఏమైపోయింది, ఈ చెరువుల్లో ప్రభుత్వాలు తీయనీయకపోవడం, వాళ్ళు ప్రభుత్వం తీయకపోవడం కాదు, రైతులు ఎవరైనా కొట్టుకుంటామంటే కూడా కేసులు పెట్టుడు, వాళ్ళ మీద ఊరిగా ముట్టద్దు మీరు అని ఉల్టా కేసులు పెట్టే పరిస్థితి ఉండే. దాంతో అక్కడ మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా రైతుల్ని ఎడ్యుకేట్ చేసి ఈ పూడిక మట్టిని రైతుల పొలాల్లో కొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అంటే జేసీబీ ప్రొక్లైన్ పెట్టి ప్రభుత్వం తీస్తుంది, రైతులు స్వచ్ఛందంగా తమ ట్రాక్టర్ల ద్వారా తమ పొలాల్లో పూడిక మట్టి పోసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే నేను చెప్తుంది కాదు, ఇక్రిసాట్ వాళ్ళు ఒక స్టడీ చేసినారు. వరంగల్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఒక 12 చెరువుల్లో వాళ్ళు లాస్ట్ 2 years క్రితం చేసి ఒక బుక్లెట్ కూడా ప్రింట్ చేసినారు, ఇక్రిసాట్ వ్యవసాయ పరిశోధన సంస్థ. సో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వాళ్ళు మొత్తం డబ్బులు రైతులతో పెట్టించారు. ₹1 రైతు పెట్టుబడి పెట్టి ఈ పూడిక మట్టిని తమ పొలంలో కొట్టుకుంటే ₹44 ఆదాయాన్ని రైతు పొందగలుగుతున్నాడని ప్రయోగాత్మకంగా వాళ్ళు పబ్లిష్ చేశారు. ఎట్లా అంటే పూడిక మట్టి వేసుకోవడం వల్ల ఈ యూరియా, డిఏపి లాంటి రసాయనిక ఎరువులు వాడవలసిన అవసరం ఉండదు.
లేదా మినిమైజ్ చేయొచ్చు ఆ ఖర్చు 10-20%. తగ్గుతున్నది. ఒక ఎకరం మీద 4,000-4,500 ఎరువులు వాడతాడు రైతు, ఆ ఖర్చు తగ్గుతుంది. పురుగుల మందు పెస్టిసైడ్ వాడకం కూడా తగ్గుతుంది. కారణం ఏంటంటే ఈ మనిషి బలంగా ఉన్నప్పుడు ఏ రోగం కూడా మనకు రాదు, మొక్క బలంగా ఉన్నప్పుడు కూడా పెస్ట్ కూడా అట్రాక్ట్ కాదు, సో సౌండ్ ఉంటుంది. సో అందువల్ల ఈ పురుగుల మందు పర్టికులర్లీ కాటన్ కానీ మిర్చి కానీ ఇలాంటి పంటలకు ఎక్కువ పురుగు మందు వాడతారు. సో ఈ మట్టి కొడితే పెస్ట్కు వాడాల్సిన 1,500-2,000 రూపాయలు కూడా అవసరం పడదు రైతు. ఆత్మహత్యలకు మూల కారణం అదే ఈ పురుగుల మందు. పత్తి రైతులు పురుగుల మందులు ఎరువులు ఎక్కువ వాడి వాళ్ళ నష్టపోతారు. ఎక్కువ వాడడం ఒకటి, తర్వాత కల్తీ రావడం వల్ల కూడా పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి రావడం, అల్టిమేట్ గా ఆత్మహత్య జరిగింది. సో అధిక దిగుబడి కూడా వస్తుంది. 25-30% ప్రతి పంటలో అధిక దిగుబడి కూడా రైతు పొందబోతా ఉన్నాడు దీంట్లో. సో పంట దిగుబడి పెరుగుతుంది, రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది, నీటి లభ్యత. ఇక్కడ ఇంకోటి మనం వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ఊళ్ళల్లో నల్లరేగడి భూమి ఉంటేనేమో ఎప్పుడన్నా డ్రై స్పెల్ వచ్చి వర్షాలు పడకపోయినా అక్కడ ఉండే మక్క కానీ పత్తి కానీ ఎండిపోదు. కానీ చెలక భూమి ఉంటే తొందరగా వాడిపోతుంది. 4 రోజులు వర్షం పడకపోతే అది మళ్ళీ వర్షం పడ్డా చేతికి రాదు. సో ఈ మీరు సిల్ట్ అప్లై చేసినట్టయితే డ్రై స్పెల్ వచ్చినప్పుడు కూడా పంట నిలదొక్కొని ఉంటుంది ఒకటి. రెండవది, మీరు తక్కువ నీటితోని ఎక్కువ పారించే అవకాశం ఉంటుంది. అంటే వారంలో 5 తడులు పెట్టాల్సిన చోట 3 తడులు పెట్టినా కూడా మంచి పంట పండే అవకాశం వస్తుంది. తక్కువ నీటితో ఎక్కువ మీరు దిగుబడి, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ కూడా అవుతుంది. ఇట్లా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల మేము అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ను రైతు సంఘాలకు ఏం చెప్తున్నామంటే, మీరు రైతుల్లో విస్తృత ప్రచారం కల్పించి దీంతో అంటే మేము కొన్ని ఆడియో క్యాసెట్ చేస్తున్నాం, కొన్ని వీడియో క్యాసెట్స్ కూడా చేస్తున్నాం, సినిమా హాల్లో కూడా న్యూస్ రీల్స్ వేసే ప్రయత్నం చేస్తున్నాం, కొన్ని పాంప్లెంట్స్ కూడా వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పూడిక మట్టి వల్ల కలిగే ప్రయోజనాల్ని బాగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అంటే ద్విముఖ ప్రయోజనాల్ని, చెరువు పూర్తి స్థాయి కెపాసిటీ వస్తుంది, ఒకటి రైతుకు కూడా లాభమయ్యేటువంటి అవకాశం. ఓకే, ఇబ్రాహీంపట్నం నుంచి షేక్ ఖాదర్ మీతో మాట్లాడుతున్నారు. షేక్ ఖాదర్, నమస్కారం సార్. నమస్తే ఖాదర్ గారు. నా పేరు షేక్ ఖాదర్ సార్, నేను ఇబ్రాహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. అయితే మనకి ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ట్యాంక్మెంట్ తర్వాత అంత ఫేమస్ మనకు మళ్ళీ ఇబ్రాహీంపట్నం చెరువు ఉంది సార్. అవును. అయితే ఈ చెరువు దాదాపుగా నా చిన్నప్పుడు చూశాను సార్ వాటర్, మళ్ళీ ఇంతవరకు అంత వాటర్ చూడలేం లేదు. అవును, దాదాపు ఒక 20-30 ఏళ్ల నుంచి ఆ చెరువు నిండడం మాత్రం ఎవరు చూడలేదు సార్. కరెక్ట్ ఖాదర్ గారు, మా దృష్టికి కూడా వచ్చింది, నేను కూడా చెప్పినాను. యాక్చువల్గా ఏంటంటే దానికి నీళ్ళు వచ్చేటువంటి ఆ ఛానల్స్ అన్నీ కూడా కబ్జాకు గురైపోయినాయి. ఇబ్రాహీంపట్నం చెరువుది ఏమైపోయిందంటే ఆ కట్టుగాలువలన్నీ కబ్జాకు గురైపోయినాయి. నేను స్పెషల్గా స్టడీ చేయమని కూడా చెప్పినాను. దానికి అసలు ఆ సోర్సెస్ మొత్తం, ఆ క్యాచ్మెంట్ అంతా కూడా దెబ్బతిన్నది. హౌ టు రెక్టిఫై ద క్యాచ్మెంట్, ఆ కబ్జాలకు గురైనటువంటి కట్టుగాలువలను ఎట్లా పునరుద్ధరించాలనేటువంటి దాని మీద నేను దృష్టి పెట్టిన. చాలా పెద్ద చెరువు, వాస్తవానికి దాని నీళ్లు హైదరాబాద్లోని గండిపేట దాకా కూడా వస్తాయి. దాంట్లో ఉండేటువంటి నీళ్లు హైదరాబాద్లో నీటి లభ్యతను కూడా పెంచుతుంది. హైదరాబాద్ నగరంకు పై భాగంలో ఉంటుంది కనుక దాని నిండా నీళ్లు ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇబ్రాహీంపట్నం చెరువు మీద దృష్టి పెట్టింది, తప్పకుండా దాన్ని రిస్టోర్ చేస్తాం. ఓకే, హరీష్ రావు గారు, చెరువుల్లోకి మంచినీళ్ళు వచ్చేవి సోర్సెస్ కబ్జా అయిపోవడం ఒకటి, రెండవది ఈ రసాయనాలు లాంటివి వచ్చి చెరువులు కల్తీ అయిపోవడం, నీళ్ళని కల్తీ అయిపోవడం కూడా చూస్తున్నాం. వాటి గురించి మాట్లాడుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. మనం మిషన్ కాకతీయ సారథి హరీష్ రావు గారితో మాట్లాడుతున్నాం, భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఇంతకుముందు హరీష్ రావు గారు మనం మాట్లాడుకున్నట్టుగా చెరువులు కబ్జా అయిపోతున్నాయి. అంటే చెరువుల్లోకి మంచినీరు వచ్చే దగ్గర కబ్జాలు ఉన్నవి, అట్లాగే పొల్యూటెడ్ ఇవి వస్తున్నాయి. అంటే రసాయనాలు, ఫ్యాక్టరీలో రసాయనాలు. మనం ముఖ్యంగా అంటే హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడుకుంటే హుస్సేన్ సాగర్ కంప్లీట్గా పొల్యూట్ అయిపోయి ఉన్నది. మూసీ నది పొల్యూట్ అనేది. దే ఆర్ జస్ట్ బికాస్ ఒకటే మీరు హుస్సేన్ సాగర్ చుట్టూ చూస్తారు, అసలు నాలాలు ఎంత కబ్జా అయిపోయినాయి. తర్వాత మంచిని అది చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలోంచి రసాయనాలు రావడం, దీంతో అసలు వాళ్ళ హుస్సేన్ సాగర్ వాటర్ ఒకప్పుడు మంచినీటి కోసం కట్టిన చెరువు అది. అబ్సల్యూట్లీ యూఆర్ రైట్ అండి. అంటే ఇప్పుడు చెరువులు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఏమైపోయినాయంటే మురికి కాలువలకు నిలయాలుగా మారినాయి. ఆ పట్టణం యొక్క మురికి కాలువలన్నీ చెరువులోకి వదులుతూ ఉన్నారు. అంటే ఎక్కడ కూడా సివరేజ్ ప్లాంట్లు లేకపోవడం, మురికి కాలువలు ఇళ్ల మధ్యలో ఉంచలేక ఇంకా చెరువు అది ఎవరు పట్టించుకోక దాని నిరాదరణకు లోనైపోయి చెరువులకు మురికి కాలువలన్నీ వదులుతూ ఉన్నారు. సో వాటిని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము హైదరాబాద్ సిటీలో టు బిగిన్ విత్ ఉన్నాయే తక్కువ ఉన్నాయి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులన్నా కాపాడదామని ఒక 26 చెరువులు తీసుకోవడం జరిగింది. చెప్పినట్టుగా హైదరాబాద్ వాజ్ లేక్, సిటీ ఆఫ్ లేక్స్. ఉన్న వాటినైనా కాపాడదామని. అసలు గ్రౌండ్ వాటర్ లేకుండా పోతుంది. ఆ చెరువు చుట్టూ ఉండే ఇళ్ళ వాళ్ళదైతే నరకయాతన, మొత్తం దోమలు, ఈగలు, ముళ్ళు, చెట్లు,
లాట్ ఆఫ్ ఇది అయిపోయింది. అంటే ఆ చెత్త అంతా తెచ్చి అలా పడేసిపోతుంటారు రాత్రిపూట, ఉదయం పూట తేవడం, రసాయనాలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు సైమల్టేనియస్గా చెరువుల పునరుద్ధరణతో పాటు మూసీ బచావ్ అనే ఉద్యమం మేము చాలా కాలంగా చేస్తున్నాం, చాలా మంది కొంతమంది కలిసి అన్నం తగ్గిన దగ్గర నుంచి నల్గొండ వరకు యాత్ర చేసి కూడా చేసాం ఒక అభియాన్ లాగా. దాన్ని ఆ మూసీని పరిరక్షించే కార్యక్రమం, దాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం కూడా చేపట్టవచ్చు సార్. అంటే ఇప్పుడు అంటే దానికి ఒకటి చెప్తానండి, నేను సాబర్మతి చేస్తున్న పద్ధతిలో సాబర్మతి నదిని కూడా గుజరాత్ రాష్ట్రంలో దే హ్యావ్ టేకన్ అప్ ఏ ప్రాజెక్ట్, అది ఒక పెద్ద ఉద్యమంగా తీసుకొని దాన్ని క్లీన్ చేసే పనిలో ఉన్నారు. వాళ్ళ గంగా హుస్సేన్ సాగర్ క్లీన్ చేస్తున్నారు, హుస్సేన్ సాగర్ లాగానే మూసీని కూడా చేస్తే బాగుంటుంది సార్, డెఫినెట్గా సార్. యాక్చువల్గా ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీలో ఒక 26 చెరువులు తీసుకున్నాం సార్. ఈరోజే నేను మెదక్ జిల్లా పటాన్ చెరువు కూడా జిహెచ్ఎంసీ, పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ, రామచంద్రాపురం అండ్ జిహెచ్ఎంసీ, ఈరోజు ఉదయం 8 గంటలకు శంకుస్థాపన కూడా చేశాం. పటాన్ చెరువులోని సాకి చెరువు, రామచంద్రాపురంలోని రాయసముద్రం అనే 2 చెరువులకు 2 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 కింద ఈరోజు శాంక్షన్ చేసి ఫౌండేషన్ కూడా వేశాం. ఓకే. సో బేసిక్గా ఏంటంటే ఆ చెరువులోకి మురికి కాలువలు రాకుండా డైవర్ట్ చేయడం, ఆ చెరువును పూర్తిగా బ్యూటిఫై చేసి ఇందాక అన్నట్టుగా సోషల్ ఫెన్సింగ్ చేసే దిశగా 26 చెరువులు జిహెచ్ఎంసీ పరిధిలో చేయాలని డిసైడ్ చేసినాం. ఈరోజు ఒక 2ని ప్రారంభం కూడా చేసాం. అంటే ఫేజ్ 1లో ఈ ఇయర్లో 26. ఉమాభారతి రాకోసం ఎదురు చూడకుండా పని స్టార్ట్ చేయట్లేదు, ఓన్లీ ప్రోగ్రామ్ మాత్రమే చేస్తున్నాం. మొత్తం అల్టిమేట్గా ప్రోగ్రామ్ ఉమాభారతి గారు వచ్చిన తర్వాతనే వర్క్ స్టార్ట్, పైలాన్తో స్టార్ట్ పైలాన్ చేసి ఆ రోజు చెరువులో లాంఛనంగా పని స్టార్ట్ చేయడం జరుగుతుంది.